ఒరాకిల్, ఇట్స్ డెడ్ ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ నెట్ చించేస్తా. సిపి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ జావా. తిన్నంత చూస్తా. యూనిక్స్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఓకే, ఎన్ని చూడలేదు ఇటువంటిది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ బుక్స్ అనే అవసరం లేదు బాబు, ఇందులో ఫైనల్ ఇయర్ బుక్స్ కూడా ఉన్నాయి. సార్, ఐఐటికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, అందుకే ఫోర్త్ ఇయర్ బుక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుక్స్ తో ఈ కాలేజీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాను సార్, నోట్ చేసుకోండి. వీడెవడో మెంటలోళ్ళ ఉన్నాడు, చదివే తక్కువ బిల్డప్లు ఎక్కువ. ఏమన్నారు? ఏం లేదు బాబు. చదువు రాని వాడిని చదువుకొని హింస పెడతారు సార్. గాడిదెప్పుడు గాడిదే సార్, పులవదు. నాలాంటి పులిని ఎంకరేజ్ చేయండి, ర్యాంకులు సాధిస్తాడు, రాసుకోండి. ఇలాంటి వాళ్ళని చూసి అరెకరం పోయింది. ఇంక ఇడిచే కటింగ్లు చూస్తే బోడిగుండే. తీసుకెళ్ళి బాబు. ఇప్పుడు చూడండి సార్, చెలరేగిపోతాను. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, విప్రో, అజిమ్ ప్రేమ్జియా, ఇన్ఫోసిస్, నారాయణమూర్తి, ఎస్వి కాలేజ్, పేరువా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. పదండ్రా. వీడికి పోయే కాలం దగ్గరైనట్టుంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తానంటున్నావు, ఈ బుక్స్ అన్ని చదివి కొత్త పుస్తకం రాస్తామా? కాదురా, ఈ బుక్స్ అన్ని చదివి ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ తయారైన తర్వాత ఆ బిల్ గేట్సే మన దగ్గర రావాలి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలేంట్రా ప్రోగ్రామ్? ఒరేయ్, అందరూ ఒరాకిల్లు, ఈ డాట్ నెట్ల పైన రాస్తారా, కానీ నేను అన్నిటినీ కలిపి ఒక కొత్త ప్రోగ్రామ్ రాయబోతున్నాను. అదే లవ్ మీద రాయబోతున్నాను. లవ్ మీదనా? ఎస్ రేయ్, లైఫ్ లో ఏదైనా కొత్తగా చేస్తేనే థ్రిల్ గా ఉంటుందిరా. ఇప్పటిదాకా లవ్ మీద చాలా మంది రాశారు, కానీ ఒక లవరు మన గురించి తన మనసులో ఏమనుకుంటుందో బయటకు చెప్పబోయే ప్రోగ్రామే నేను కనిపెట్టబోతున్నాను. నువ్వు సూపర్ మామా. పొగడుతులద్దు గాని పద. ఎక్కడికిరా? నువ్వు రూమ్ క్లీన్ చేసేటప్పుడు మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తున్నాం. రూమ్ క్లీనా? ఎలా కనబడతానరా నేను మీకు? వెళ్ళి కూర్చోండి. అందరిలా పాఠం చెప్పడం నాకు చేత కాదు. ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపించడం నాకు అలవాటు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెక్చరర్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? సెటైర్ వేయటం కాదు, మీలో ఎంత టాలెంట్ ఉందో చెక్ చేద్దామని. నేను అడిగే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీరు క్వశ్చన్ అడిగే లోపే దానికి ఆన్సర్ ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న ఏకైక స్టూడెంట్ని ఈ క్లాస్ రూమ్ లో నేనే. చప్పట్లో. సరే చెప్పు. ఒక పిల్లి 2 అంతస్తుల మించి కిందకు దూకితే 2 కాళ్ళు విరుగుతాయి. అదే పిల్లి 3 అంతస్తుల మించి కిందకు దూకితే ఎన్ని కాళ్ళు విరుగుతాయో? 3 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. వై? ఒకవేళ ఆ పిల్లి 3 అంతస్తుల పైనుంచి 2 కాళ్ళతో దూకితే 2 కాళ్ళు విరగొచ్చు. ఆ పిల్లి బ్యాలెన్స్డ్ గా కిందకి దూకితే అసలేమి విరగకపోవచ్చు. దీనికి కరెక్ట్ సమాధానం మనం చెప్పలేం. అయితే ఇప్పుడు 2 అంతస్తుల నుంచి ఒకటే కాలు మీద దూకిందనుకో, ఒకటే కాలు విరగొచ్చు. ఆ ఒక కాలు మీద దూకిన బ్యాలెన్సింగ్ గా దూకిందనుకో, ఆ కాలు కూడా విరగకపోవచ్చు. అంటే నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టే, మీరు వేసిన క్వశ్చనే రాంగ్. ఈడు చెప్పింది కూడా కరెక్టే కదా. చూసావు ఎలా ఇచ్చాను? అది మన టాలెంట్, అర్థం చేసుకోండి. హే వెళ్ళు, బాలు వస్తాడు. పో. బాలు. హో, ఇక్కడ ఉన్నావా? How's it? ఇది తల్లో పెట్టుకునే క్లిప్ కాదురా, డ్రాయింగ్ బోర్డు. అయ్య బాబాయ్, ఇది అవుతూ తెలంగాణ శకుంతల కూతురులో ఉంది. సారీ. ఒరేయ్, డ్రాయింగ్ వేయకుండా ఏం చేస్తున్నారు అక్కడ? సార్ మీ గురించి వస్తున్నానండి. అమ్మాయి ఏదో చిన్న డౌట్ అడిగింది, క్లియర్ చేశాను. రండి, నా డ్రాయింగ్ చూద్దరు కానీ. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. మామూలుగా ఉండదు సార్, అదిరిపోద్ది. చూడండి. ఏమిట్రా ఈ పిచ్చి గీతలు ఏంటి? నేను చెప్పిన వ్యూ అసలు ఏం లేదు దీంట్లో. ఓపెన్ చేయండి. టాప్ యాంగిల్ చూడండి, టాప్ లో చూడండి, అదిరిపోయింది కదా. అబ్బే, ఏం బాగాలేదురా. అవునా? ఓపెన్ చేయండి, ఒకసారి వంగండి, కొంచెం వంగండి, చాలా, ఇంకొంచెం వంగండి. లో యాంగిల్ చూడండి, చూడండి. లెండి 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 లెండి. సూపర్ గా ఉంది కదా. అలా బెదరగొట్టేస్తాడరా పిచ్చి గీతలు గీసి. ఇలాంటి ముసలి లెక్చరర్ల వల్ల నాలాంటి యంగ్స్టర్స్ క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఓ, విన్నారా? క్లియర్ గా విన్నాను.
మీకు రిటైర్మెంట్ ఉండదా? నువ్వు పాస్ అవ్వడం నేను రిటైర్ అవ్వడం ఒకేసారి యూస్లెస్ ఫెలం. ఏ యాంగిల్లో చూస్తే ఏం కనపడుతున్నావు తెలీదా? గుడ్ మార్నింగ్ సార్. డ్రెస్ చాలా బాగుంది సార్. గుడ్ మార్నింగ్, రండి. బంజారే బంజో ఓ నారే బంజా ఓ నారే ఆ నారే ఓ నారే బంజా బంజారే బంజో ఓ నారే బంజో ఓ నారే ఆ నారే ఓ నారే బంజా. ప్రోత్సహించండి గురుగారు. ఆహా, ఎంత పాండిత్యాన్ని నీలో దాచుకున్నావు. మంచి ప్రేమ కవితను రచించి ఆమెకు వినిపించు. నీకు దాసోహం అవుతుంది. నన్ను ఆశీర్వదించండి గురుగారు. కార్యసిద్ధిరస్తు. ప్రియా, నీ ఫ్రెండ్ శిరీష ఎక్కడా? ఎందుకు? నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు పో. ఆ, ఏమీ లేదు. నీ ఫ్రెండ్ శిరీషని లవ్ చేస్తున్నాను. డైరెక్ట్గా చెప్పాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే తన మీద ఉన్న ప్రేమని ఇదిగో ఈ లెటర్లో రాసి తీసుకొచ్చాను. తనకు ఇవ్వాలి. ముందు ఆ లవ్ లెటర్ లో ఏం రాసావో చదువు, ఆ తర్వాత నేనే స్వయంగా ఇస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు శాస్త్ర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది కవిత కాదు, స్టార్ట్ చేసే ముందు గురు నమస్కారం చేసుకుంటున్నా. ఇది కొంచెం ఓవర్గా లేదు? కవిత సూపర్గా ఉంటుంది. కానీ డియర్ శిరీష, నువ్వు జతగా ఉంటే కొవ్వొత్తులో కొవ్వునవుతా, నీ జల్లో పువ్వునవుతా. నువ్వు అవునంటే మీ నాన్న పూజించే నందినవుతా, కాదంటే బొరదలో పందినవుతా. పెళ్ళైతే నీ ఇంటికి కాపలా కుక్కనవుతా, నీ లగేజీ మూసే గాడిదనవుతా. నీ కంటికి కాటికినవుతా, కాదంటే శవ పేటికినవుతా. బ్రహ్మానందం హీరో అయినా వేణుమాధవ్ విలన్ అయినా నువ్వే నా డియర్, నేనే నీ ఫీవర్. ఇట్లి నీ లవర్, ప్రేమతో రాంబాబు. ఇది లవ్ లెటరా? ఇలా లవ్ లెటర్ రాస్తే ఏ అమ్మాయినా సరే చెప్ప తీసుకొడుతుంది. ఇంకెలా రాయాలి? నువ్వే నా ప్రాణం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అని రాయాలా? అవన్నీ కాదు, నువ్వు అసలు లవ్ లెటర్ రాసే స్టేజ్కి వచ్చావంటే ఆగండ్రా, ముందుగా నీలో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు లవ్ లెటర్ రాసే స్టేజ్కి ఎదిగావంటే పదండ్రా. ఇది మన ప్రాబ్లం కాదు, మన ఏజ్ ప్రాబ్లం. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. పో. ఛీ, జీవితం మీద విరక్తి పడుతుంది.